హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా అయిపోయే రసం రైస్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇది డిఫరెంట్ టేస్ట్తో ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లోనికి చాలా టేస్టీగా, చాలా తొందరగా దీన్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. మంచి హెల్దీ అయిన ఫుడ్ అండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రైస్కి 1/2 కప్పు వరకు కందిపప్పు కరెక్ట్గా సరిపోతుందండి. బియ్యంలోకి వేసుకొని ఒక 2-3 సార్లు దీన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీళ్ళను తీసేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక 1/2 అవర్ పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక 30-40 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని దాంట్లో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి చింతపండును నానబెట్టుకొని తీసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని దీంట్లోనే 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఒక 6-7 వరకు వెల్లుల్లిని పొట్టు తీసుకొని వేసుకొని ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి వెల్లుల్లి వేగే వరకు వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3-4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఒక ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టమాటాని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బియ్యం కందిపప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం కందిపప్పులో 4 కప్పుల వరకు నీళ్ళను పోసుకోవాలి. దీంట్లో కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే పడతాయండి. నీళ్ళు పోసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పైన మూత తీసేసి పప్పు ఉడికిందో లేదో చూడాలి. ఇక్కడ నాకు ఒక 3 విజిల్ల వరకు పప్పు ఇంకా బియ్యం మెత్తగా ఉడికిపోయాయండి. ఎందుకంటే 1/2 అవర్ ముందే మనం పప్పుని ఇంకా రైస్ని నానబెట్టి తీసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోయింది. చూడండి, వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు చింతపండు రసాన్ని పోసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి చింతపండు రసం వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు ఫ్లేవర్ పోయే వరకు దీన్ని ఒక 3-4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రసం రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడివేడిగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా రసం రైస్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.